సో గైస్ ఇవాళ మనము కెమిస్ట్రీలో 9th చాప్టర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ 1A ఆర్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ 1A 2A గ్రూప్ రెండు కలిపితే మనకి ఎస్ బ్లాక్ అవుతుంది కాబట్టి సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో విఎస్ఏక్యూస్ నేర్చుకుందాము. ఇందులో విఎస్ఏక్యూస్ వస్తాయి అన్నమాట అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్. మనం ఇక్కడ ఒకవేళ చూస్తే మనకు ఇక్కడ చూడండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్వి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ చాప్టర్ వెయిటేజ్ 4 మార్క్స్ అనమాట. సో 2 మార్క్స్వి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, రైట్ ద బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. సో ఇక్కడ ఫస్ట్ మెగ్నీషియం బయాలజికల్ ఇంపార్టెన్స్ చూద్దాం. ఎంజైమ్స్ యూస్ ఏటీపీ ఇన్ ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ రిక్వైర్ ఎంజీఎస్ కోఫాక్టర్. మనకి ఎంజైమ్స్ యూజ్ చేసేటప్పుడు ఏటీపీ ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు మెగ్నీషియం ఒక కోఫాక్టర్గా యూజ్ అవుతుంది. అండ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కూడా క్లోరోఫిల్ కంటైన్స్ మెగ్నీషియం అన్నమాట. సో ఇది బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెగ్నీషియం. ఇప్పుడు కాల్షియం ఇంపార్టెన్స్ చూద్దాం. కాల్షియం మనకు బోన్స్ అండ్ టీత్ contains the major component calcium అన్నమాట. నెక్స్ట్ న్యూరోమస్కులర్ ఫంక్షన్స్కి ఇంటర్న్యూరానల్ ట్రాన్స్మిషన్ అండ్ బ్లడ్ కోఆగులేషన్కి కాల్షియం ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ద రీజన్స్ ఫర్ ద డయాగ్నల్ రిలేషన్షిప్ అబ్జర్వ్డ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ద డయాగ్నల్ రిలేషన్షిప్ ఇస్ డ్యూ టు, ఎందుకు డయాగ్నల్ రిలేషన్షిప్ మనకు పీరియాడిక్ టేబుల్లో అబ్జర్వ్ అవుతుందంటే ఇది రీజన్స్ అనమాట. బికాస్ సిమిలారిటీ ఇన్ అయానిక్ సైజెస్, సిమిలారిటీ పోలరైజింగ్ పవర్ ఉంటుంది అండ్ సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. అందుకే మనకు డయాగ్నల్ రిలేషన్షిప్ అనేది పీరియాడిక్ టేబుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్, రైట్ ద యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్. ఇవి సర్టన్ పర్సంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇవి మనము బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి అన్నమాట. కాల్షియం ఆక్సైడ్ 50 to 60%, ఇది అల్యూమినియం ట్రైఆక్సైడ్ 5 to 10%, మెగ్నీషియం ఆక్సైడ్ 2 to 3%. ఇట్లా పోర్ట్లాండ్ సిమెంట్లో ఈ ఎలిమెంట్స్ యొక్క కాంపోజిషన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, వై పొటాషియం పర్మాంగనేట్ is paramagnetic. The superoxide O2 is paramagnetic due to one unpaired electron in pi2p molecular orbital. మనకు ఆక్సిజన్లో ఆక్సిజన్ O2 మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్లో మనకు pi2p మాలిక్యులర్ pi2p ఆర్బిట్లో మనకు ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అందుకే మనకు ఈ KO2 అనేది పారామాగ్నెటిక్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా అంటే NaOH అనమాట. ఈ యూజెస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పెట్రోలియం రిఫైనింగ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ బాక్సైట్, ప్రిపరేషన్ ఆఫ్ ప్యూర్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అండ్ యాజ్ ఎ ల్యాబొరేటరీ రియేజెంట్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ Na2CO3 అండ్ CaO. Na2CO3 ఎందులో యూజ్ అవుతుంది? వాటర్ సాఫ్టనింగ్, క్లీనింగ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ సోప్, బోరాక్స్, పేపర్, పెయింట్స్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్, కాల్షియం ఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ CaO ఎందులో యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్. Na2CO3 అండ్ డైస్టఫ్స్. CaO ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్, Na2CO3 అండ్ డైస్టఫ్స్లో యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ షుగర్ కూడా. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కాల్షియం ఆక్సైడ్ ఇస్ హీటెడ్ విత్ సిలికాన్ డయాక్సైడ్ అనుకుంటున్నా, నాకు తెలిసింది, టు ఫార్మ్ కాల్షియం సిలికేట్. ఈ ఎలిమెంట్తో హీట్ అవుతే మనకు కాల్షియం సిలికేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. వై జిప్సమ్ ఇస్ యాడెడ్ టు సిమెంట్. జిప్సమ్ ఎందుకు యాడ్ అవుతుంది సిమెంట్ అంటే టు స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ అనమాట. అందుకే జిప్సమ్ అనేది సిమెంట్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్, వై ఆర్ ఆల్కలై మెటల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఆఫ్ నేచర్. ఎందుకంటే ఆల్కలై మెటల్స్ హ్యావ్ హై రియాక్టివిటీ అనమాట. అందుకని ఇవి ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్లో మనకు
they are not found in free state in nature అనమాట because of high reactivity. Next, lithium reacts with water less vigorously than sodium. Give your reasons. Because lithium is in small size and has very high hydration energy. అందుకే lithium reacts with water less vigorously than sodium. ఓకేనా?